అద్భుతం, మహోద్భుతం. బజ్జీలు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ శనగపిండి తీసుకున్నాం, దాంట్లో కొద్దిగా వామ్ అయితే వేసుకున్నాం, అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం, అలాగే కొద్దిగా సోడా పొడి కూడా యాడ్ చేసుకున్నాం. మనము వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా నున్నగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉంటులు లేకున్నట్లు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి సాఫ్ట్నెస్ అయితే వస్తుందన్నమాట బజ్జీ. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మనం అలాగే నానబెట్టుకొని ఉండాలి. ఆ మిగిలిన సమయంలో మనం ఇక్కడ జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకున్నాం అనమాట. అలాగే చూడండి, ఇక్కడైతే బజ్జీల్ని ఇలా గీచుకొని దాంట్లోకి జీలకర్ర, ఉప్పు అవి మిక్స్ చేసిండేది మనము దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఇట్లా మనం జీలకర్ర, ఉప్పు కలిపించిండేది దాంట్లోకి పెట్టుకోవాలి. ఇలా చూడండి, సేమ్ ప్రతి దాంట్లోనే ఇట్లా చేసుకుంటే తినేటప్పుడు మన నోటికి రుచిగా అనిపిస్తుంది అన్నమాట. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చూసారు కదా, మనం మొత్తం అన్నీ కూడా ఇక్కడ నింపి పెట్టుకున్నాం అనమాట. జీలకర్ర, ఉప్పు అనేది ఏదైతే మిగిలిందో దాన్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకునేస్తాం అనమాట. అలాగే వెలిగించుకున్నాం. ఆయిల్ అయితే వేడైతే ఉంది. లో ఫ్లేమ్లోనే మనం యాడ్ చేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి బజ్జీలు. ఇలా లో ఫ్లేమ్లో అయితే మనము ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి, మాడిపోవు కూడా. వేడి వేడి బజ్జీ రెడీ. కారం కారం, ఉప్పు, జీలకర్ర నోటికి తగులుతా ఉంటే ఆ టేస్టే వేరబ్బా. వావ్.